ఈ రోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే మనము ఒక చోట గుంటూరులో ఏకగ్రీవంగా మనం ఎన్నిక కాబట్టాం. ప్రకాశం మరియు కర్నూలు జిల్లాలలో మనం పోటీ చేస్తా ఉన్నాం. మిగతా 9 చోట్ల కూడా మనకు సంబంధించినటువంటి బలం అంతగా లేదని చెప్పి పోటీ కూడా మనం నిలబెట్టలేదు. కానీ ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో మేము నిజాయితీగా మేమున్నాం. మేము ప్రజలను అక్కడ కొనుగోలు చేయలేదు. అక్కడ కేసీఆర్ గారే అక్కడ అతనికి 5 ఎమ్మెల్సీలు గెలిచేటువంటి బలం లేకుండా అక్కడ నిలబెట్టాడని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మేము అడుగుతా ఉన్నాం, నీకు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచే బలం నీ ఎంపీటీసీ సభ్యులు కానీ కౌన్సిలర్స్ ఉన్నారని అడుగుతా ఉన్నా. అంతేకాదు నీకు కర్నూలు జిల్లాలో కూడా నీకు బలం ఉందని అడుగుతా ఉన్నా. నీకు అక్కడ ఒక చోట అడ్డంగా దొరికిపోయినా కూడా నిస్సిగ్గుగా ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఇక్కడ కూడా ఓటుకు నోటు అనేటువంటి కార్యక్రమాన్ని బలంగా రుద్దాలన్న ప్రయత్నం చేస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ఆలోచనలు ఇది మంచి పద్ధతి కాదు. నిన్నటికి రాత్రి నెల్లూరులో ప్రకాశం జిల్లా ఎంపీటీసీ సభ్యులని 35 మందిని తీసుకుని వెళ్ళి లాడ్జిలో దాచిపెట్టినటువంటి ఘటన మాకు నిన్న సాయంత్రం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రకాశం జిల్లా మన ఒంగోలు ఎంపీ గారు, మనకు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, మాజీ మంత్రి వర్యులు మనకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మేమందరం నిన్న అక్కడ మాట్లాడి అక్కడ నెల్లూరు శాసనసభ్యులు అనిల్ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి విషయాన్ని తెలియచెప్పి అక్కడ మన ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, మీరందరూ పోయి వారిని తీసుకోండి అని చెప్పడం జరిగింది. నిన్న రాత్రి నుంచి టీవీలలో ఏమొస్తుందో మనం చూసాం. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెట్టి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తీసుకొని పోయినారు, మాతో 2 లక్షలు మాట్లాడుకున్నారని చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా జగనన్నట్టు కట్టిస్తే గెలిచిన వ్యక్తులు మనందరం కూడా నాతో సహా ఈరోజు ఏదైతే ప్రజాప్రతినిధులమో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా మనం పనిచేయాలి. మనందరం కూడా ఈరోజు డబ్బులకు వారు ఏదైతే ప్రలోభ పెడితే ప్రలోభ పడిపోయే వాళ్ళని కాదు అని చెప్పి నిరూపించవలసినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్